ఉన్నారు. ఎవరు డబ్బు సాయం అనేది ఎవరు చేయడు, కాకపోతే మాట సాయం అనేది చాలా పవర్ఫుల్. అది మీలో ఒకరిని ఎంచుకుంటే మీరు వ్యక్తిత్వంగా అవుతూ మీరు ప్రతి ప్రాబ్లం ఫేస్ చేసి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నాకు నలుగురే. నేను మా పెద్దమ్మని కానీ, లేకపోతే మా అమ్మని కానీ, లేకపోతే మా సంతోషం చిన్నమ్మని కానీ, దళలక్ష్మి చిన్నమ్మని కానీ, ఎవరినైనా వరుస పెట్టి పిలవడం నాకు అలవాట్లేదు. ఎవరినైనా అమ్మని పిలిచేవాడిని. ఇప్పటి నుంచి నేను నిజంగా అంటే మా ప్రతి విషయాన్ని అక్కతో షేర్ చేస్తాను. నా విషయాన్ని మా చెల్లి నేను ఎప్పుడు ప్రతిదీ ఆ పిల్ల నేను షేర్ చేసుకుంటాం. లేదా అంతే బాధగా ఉంటే మా అన్నయ్యకి షేర్ చేస్తాను. అంతకు మించి ఎప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అక్కకి ఏది ఏమైనా సరే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కకి షేర్ చేస్తాను. అక్క నాకు ధైర్యంగా ఉంటుందని మీరందరూ చెప్పినాక, అంతకు ముందు నుంచి మేమిద్దరం రిలేషన్లో ఉండేవాళ్ళం, చాలా మిస్ అయింది. కాబట్టి ఈసారి కాడి నుంచి అక్కే నాకు పెద్ద సపోర్ట్. రాజీవదిన అంతా రాజీవదిన ఇంకా చూస్తూనే ఉంటాం. అదే మీకు కూడా చెప్తున్నాను. అది మనకు తెలిసిందే. సో మనలోని ఆడపిల్లలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ గంట పెళ్ళైంది పెద్దమ్మకి, పెదనాన్న ముందెట్టుకునేవారు వాళ్ళు. ఎవరి విషయాలు ఏదన్నా కార్యక్రమం చెయ్యాలన్నా, అది పెళ్ళైనా, సమర్థైనా, ఇల్లైనా, సంథింగ్ ఏదైనా వాళ్ళు ముందెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. పెదనాన్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యంగా ఉండేది. అలా మనలో ఎవరున్నారు? అది అక్కడ కష్టపడదు. జున్ను అండి, నేను సైకిల్ తొక్కుని అక్కడ కూరకొని, సైకిల్ తొక్కుని జీడి పెక్కలు అమ్ముకుంటే అన్ని చేసేది. సో తప్పు కూడా అన్ని చేసింది, రాజాకి అన్ని చేసింది.